ఈరోజు మనం 20వ కీర్తన నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటామంటే కీర్తన 20. ఈ కీర్తన ప్రాముఖ్యంగా రాజు కోసం చేసిన ప్రార్థనగా ఉంటుంది. ఈ కీర్తన ప్రాముఖ్యంగా యుద్ధానికి వెళ్ళే ముందు రాజు కొరకు, దావీదు కొరకు కానీ, సొలొమోను కొరకు కానీ, దేవుని అభిషక్తుడైన ఏ రాజు కొరకైనా సరే ప్రజలు చేసిన ప్రార్థనగా ఈ కీర్తన ఉంటుంది. ప్రజలు దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడు రక్షిస్తాడని, విజయాన్ని అందిస్తాడని పాడే కీర్తనగా ఈ కీర్తన మనకు కనిపిస్తుందన్నమాట. రాజు యొక్క విజయం, రాజు యొక్క క్షేమము ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో కనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క సామర్థ్యం మీద ఆధారపడిన దేవుని ప్రజలు ఈ కీర్తన పాడుకుంటూ ఉన్నారు. దేవుని రక్షణ కోసం ప్రార్థన, ఇది ప్రార్థనా కీర్తన. దేవుడు రక్షిస్తాడనే నమ్మకంతో దేవుని కొరకు ప్రార్థిస్తూ ఈ కీర్తన పాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తన అభిషక్తులను రక్షిస్తాడు అనే భావం ఈ కీర్తనలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దావీదు తరపున ఇతరులు చేస్తున్నట్లు కానీ, లేదా రాజు తరపున ఇతరులు ప్రార్థిస్తున్నట్లు కానీ, దావీదు తన వంశంలో నుండి రాబోతున్న రాజుల నిమిత్తము పాడిన కీర్తనగా కానీ ఈ కీర్తనను మనం అభివర్ణించవచ్చు. ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అతని తరపున ప్రార్థించే సమూహం ప్రార్థిస్తే ఎలా ఉంటుందో ఈ కీర్తన అలా ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఒక నాయకుడు ఎన్నికలకు వెళ్తున్నాడు అనుకోండి. ఎన్నికలకు వెళ్ళే ముందు అతనికి అభిమానించే వారందరూ కూడా ఏం చేస్తారంటే పూజలు, తర్వాత మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ కీర్తనలో కూడా ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రజలు, రాజు మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రజలు ప్రార్థిస్తున్నట్లుగా ఈ కీర్తన ఉంటుందన్నమాట. ఈ కీర్తనలో ఆపత్కాలము, లేకపోతే భయంకరమైన దినాలు, ఇటువంటి పదాలు కనిపించినప్పుడు వాటిని మనం యుద్ధ దినాలుగా గుర్తించాలి. 20వ కీర్తన మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు మొదటి వచనంలో ఈ విధంగా ఉంది. 20వ కీర్తన మొదటి వచనం లేదా మొదటి చరణం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఓ రాజా, ఆపత్కాలం అంటూ వస్తే దేవుడు నీకు ఉత్తరమిస్తాడు, ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు, దేవుడు నీకు జవాబిస్తాడు. దేవుడు నీకు దూరంగా ఉన్నాడు కాబట్టి నీకు సహాయం అందుతుంది అనేది ఈ కీర్తన యొక్క ప్రారంభ మాటలు. ఆపత్కాలం అంటే యుద్ధ సమయం, యుద్ధకాలం అన్నమాట. ఆపత్కాలం అంటే ప్రధానంగా కష్టకాలం కానీ, సంక్షోభం కానీ, ప్రమాదం కానీ, శత్రువులు దాడి చేసే పరిస్థితులు కానీ, వీటన్నిటినీ ఆపత్కాలంగా మనం చూడవచ్చు. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా కష్టకాలం, సంక్షోభం, ప్రమాదాలు ఏమీ మనకు కనిపించవు, కానీ యుద్ధకాలం మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. యుద్ధానికి ముందు ప్రార్థన చేస్తారు, యుద్ధం తర్వాత కూడా దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థించే అవకాశం మనం కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటాం. అంటే అలవాటు మనం కీర్తన గ్రంథంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రజలు రాజు కోసం దేవా విజయం కలిగజేయి, మా రాజుకు మాకు విజయం కలిగజేయి అని ప్రార్థిస్తారు. ఎందుకంటే రాజు కెప్టెన్ అయితే టీమును నడిపించే కెప్టెన్ లాగా, రాజు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించేవాడైతే తన పరిపాలనలో ప్రజలకు విజయాన్ని అందించి నడిపించే లేదా పరిపాలించే రాజులాగా మనకి ఇక్కడ ఈ కీర్తనలో రాజు కనిపిస్తూ ఉంటాడు, లేదా నాయకుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. 18వ కీర్తన మనం చదువుతున్నప్పుడు దేవుడు తన శత్రువుల నుండి రక్షించినందుకు దావీదు కృతజ్ఞతతో రాసిన కీర్తన అన్నమాట. 144వ కీర్తన మనం చదువుతున్నప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన కీర్తన అది. 27వ కీర్తన మనం చదువుతున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు వెలుగుగా ఉన్నాడు, నాకు రక్షణ దుర్గంగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడినంటూ 27వ కీర్తన పాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆపత్కాలమందు దేవుడు సహాయం చేస్తాడని, ఉద్ధరిస్తాడని, ఉత్తరమిస్తాడని. ఎందుకంటే యాకోబు దేవుని నామము, యాకోబు అంటేనే పోరాడి గెలిచినవాడు.
ఆదికాండంలో మనం ఈ మాట చూస్తూ ఉంటాం, పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేలీయులు కూడా ఇప్పుడు పోరాడి గెలవలసిందే. ఎవరిని బ్రతిమలాడుకోకలేదు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. మిగిలిన వారితో వారు మిక్స్ అయిపోకుండా పోరాటంలో నిలబడాలనేది మనం గ్రంథంలో చూస్తాం అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఉత్తరం ఇస్తాడు, ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడు అని అంటే ఎక్కడి నుండి ఉద్ధరిస్తాడో, ఎక్కడి నుండి సహాయం చేస్తాడో, ఎక్కడి నుండి ఆదుకుంటాడు అని అంటే పరిశుద్ధ స్థలంలో నుండి అనే మాట మనం 2వ వచనంలో లేదా 2వ చరణంలో చూస్తాం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. మనం గ్రంథం చదువుతున్నప్పుడు, కీర్తనలు చదువుతుంటే హెబ్రీ భాష లేదా పూర్వపు భాష యొక్క స్టైల్ మనం చూస్తే పరిశుద్ధ స్థలము, సియోను అవి రెండు కూడా సమానార్థాలు అనమాట. దీన్ని ప్యారలలిజం అంటారు. సహాయం చేయనుగాక, ఆదుకొనుగాక, ఇవి రెండు కూడా సమానార్థాలు. దీన్ని ప్యారలలిజం అంటారనమాట. పరిశుద్ధ స్థలంలో నుండి, సియోన్లో నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. రాజును ఆదుకుంటే రాజ్యాన్ని లేదా సామ్రాజ్యాన్ని అందరినీ ఆదుకున్నట్లే, రాజుకు సహాయం చేస్తే అందరికీ సహకరించినట్లే. కాబట్టి రాజు యొక్క విజయం రాజ్యానికి ఎంతో ప్రాముఖ్యం అన్నమాట. అందుకనే ఇది ఆపత్కాలం. దేవునికి ఉత్తరమిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. నిన్ను ఉద్ధరించేవాడు ఉద్ధారకుడు, లేకపోతే ఉద్ధరించే ఆధారం నీకున్నాడు, నీకు ఆయన సహాయం చేస్తాడు అని వీళ్ళందరూ ఈ పాట పాడతారనమాట. అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా తమ రాజుని ధైర్యపరుస్తూ, తమ రాజుకు దేవుని యొక్క అండదండలో దేవుని యొక్క సహాయం ఉంటుందని వాళ్ళందరూ ధైర్యపరుస్తూ, వారు ధైర్యంగా ఉంటూ దేవుని మీద ఆధారపడిన కీర్తన అనమాట. వారు పాడుకుంటున్న కీర్తన. 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆయన అంటే దేవుడు నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాను. సాధారణంగా పాత నిబంధన ప్రజలందరూ కూడా మొట్టమొదట లేవియాకాండం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు వారు దహన బలులు అర్పిస్తారు. తర్వాత వాళ్ళు నైవేద్యం ఇస్తారు. దహన బలి అనేదేమో దేవుని దగ్గరికి రావడానికి, సమీపించడానికి, దేవుని అంగీకారం, ఆమోదం పొందడానికైతే, దేవుని సన్నిధిలో కొనసాగడానికే దేవుడు ఏర్పాటు చేసి నైవేద్యం. నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాను. అంటే నైవేద్యాలు నిరంతరం దేవునికి అర్పిస్తూ ఉంటారు, దేవునికి నైవేద్యాలు ఇస్తూ ఉంటారు అనమాట. తర్వాత వచనం మనం చూస్తే దహన బలులను అంగీకరించునుగాక, జ్ఞాపకం చేసుకున్నుగాక, అంగీకరించునుగాక, నైవేద్యములన్నిటినీ దహన బలులను, ఈ రెండు మాటలు మనం ఇక్కడ ప్యారలలిజంలో చూస్తాం అనమాట. సాధారణంగా ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరూ అర్పణలో, బలులు, నైవేద్యాలు దేవునికి అర్పిస్తూ ఉంటారు. రాజులైతే వేల కొలది, వందల కొలది అర్పణలు అర్పిస్తారు. ఇక్కడ రాజు తరపున ప్రజలు కానీ, ప్రజల తరపున రాజు కానీ, సామాన్యుల తరపున పెద్దలు కానీ అందరూ అర్పణలు అర్పించడం, లేదా యాజకత్వం ప్రారంభమైన తర్వాత యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రజలందరి పక్షంగా అర్పణలు అర్పించడం, బలులు అర్పించడం, ఇవి సర్వసాధారణం అన్నమాట. దేవుడు నీ అర్పణలో, నీ నైవేద్యాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు, అంగీకరిస్తారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి నీకు సహాయం చేస్తాడు. మనం సాధారణంగా ప్రయాణాలు చేసే సమయంలో కానీ, పరీక్షలు రాసే సమయంలో కానీ, శ్రమలు, ఆపదలు, అవసరతలు, యుద్ధాలు, ఇటువంటి సమయంలో మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ప్రార్థన చేస్తున్నారనమాట. ప్రార్థన సహాయం కొరకు దావీదు, హిజ్కియా ఇంకా ఎంతోమంది చరిత్రలో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ధనోర్థాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 30 వచనాలు అక్కడ మనం చదువుతుంటే, యెహోషాపాతు దేవునికి వేడుకొన్నట్లు, దేవుని యొద్ద విచారించినట్లు మనం చూస్తాం. 3వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, కంగారు పడిపోయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టలేదనమాట. యెహోవా యొద్ద విచారిద్దాం అని కమిట్మెంట్, అంటే కమిట్ అయ్యాడు అనమాట, లేదా తీర్మానం చేసుకున్నాడు, నిర్ధారణ చేసుకున్నాడు, నేను యెహోవా యొద్ద విచారం చేస్తాను అని చెప్పి యోధా అంతటా ఉపవాసం ఆచరించండి అని చాటించాడు.
యోధావారు యెహోవా వలనే సహాయముని వేడుకొనుటకై కూడుకొండిరి. అంటే దేవుణ్ణి సహాయం వేడుకోవాలి. దేవా మాకు సహాయం చెయ్యి అని దేవుని మీద విచారించడానికి యోధా పట్టణంలో అన్నిటిలో నుండి జనులు వచ్చారంటే ముఖ్యమైన వారందరూ వచ్చారనమాట. 6వ వచనం మనం చదువుతున్నప్పుడు, మా పితరుల దేవా యెహోవా, అంటే మా పితరులకు సహాయం చేసావు, ఇప్పుడు వారి సంతతి, వారి పరంపర, వారి విశ్వాసం, వారి లెగసీని కొనసాగిస్తున్న మాకు కూడా దేవా సహాయం చెయ్యని వీళ్ళు ప్రార్థిస్తున్నారనమాట. ఆ దేశ కాపురాస్తులందరినీ తోలివేసి మాకు, అంటే అబ్రహాం యొక్క సంతానానికి ఈ భూమిని శాశ్వతంగా ఇచ్చిన దేవా, మా దేవా మాకు సమస్య వచ్చింది, మాకు సహకరించని అడుగుతున్నారు. ఈ సందర్భం మోయాబీలు, అమ్మోనీలు దాడికి వస్తున్నప్పుడు యెహోషాపాతు రాజు ఈ ప్రార్థన చేశాడనమాట. మనము యెహోషువ యెరికో మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు మందసంతో ఆయన జరిగించిన కార్యక్రమాలు, అంటే యెహోవా విచారం చేస్తూ దేవుని మీద ఆధారపడి మందసాన్ని మోస్తూ వాళ్ళు సాధించిన విజయాన్ని కూడా మనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం అనమాట. అంటే దేవుడే నడిపించాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో అని వాళ్ళు 6 రోజులు ఆ నగరాన్ని చుట్టి 7వ రోజును బోర్లు వదలడం ద్వారా, దేవుడు చేయమన్నట్లుగా చేయడం ద్వారా యెరికో గోడలు కూలిపోయాయి. ఆ పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత న్యాయాధిపతుల కాలంలో గిద్యోను మిద్యానీయులతో యుద్ధానికి ముందు ఆయన దేవునికి ఆయన తన యొక్క మొరపెట్టుకున్నట్లుగా, ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల నువ్వేం చేస్తావంటే దేవా, కళ్ళమున గొరుబొచ్చు ఉంచి నేల అంతయు ఆరి ఉండగా ఆ గొరుబొచ్చు మీద మాత్రమే మంచు పడినట్లు నువ్వు సెలవయ్యి అంటే ఆ సూచనను బట్టి ఆయన బలం పొందాడు. అంటే గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి ముందు దేవుని నుండి ఒక సంకేతం కోరుకున్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగా 300 మంది సైన్యంతో లెక్కకు మించి విస్తారంగా ఉన్న సైన్యాన్ని ఆయన జయించాడు. అంటే దేవుడు ఒక సూచన లేదా సంకేతాన్ని ఇచ్చాడు, దేవుడే నడిపించాడు, వారిని విజయాన్ని ఇచ్చాడు అనమాట. తర్వాత దావీదు అనేక మార్లు ఇటువంటి కార్యక్రమాలు జరిగించినట్లుగా మనం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతుంటే, దావీదు ఫిలిష్తీయులు కెయిలా మీద యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు విని ఫిలిష్తీయులను హతం చేయదునా అని యెహోవా యొద్ద విచారం చేసి, యెహోవా నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేయమని నాకు సెలవిస్తావంటే ఫిలిష్తీయుల్ని ఆయన వెళ్ళి రక్షించమని దేవుడు చెప్తే దావీదు వెళ్ళి వారందరినీ జయించి, అంటే ఫిలిష్తీయులను అందరినీ జయించి విజయంతో తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే సిక్లగు విషయంలో కూడా 30వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఎఫోదు తెమ్మని యాజకుని అడిగాడు. యెహోవా యొద్ద విచారం చేశాడు. యెహోవా తరుము అంటే తరుముకుంటూ వెళ్ళాడు. అమాలేకీయులు సిక్లగు పట్టణాన్ని తగలబెట్టి కుటుంబాన్ని అంతటిని బందీలుగా తీసుకుపోతున్నప్పుడు వారందరినీ విడిపించాడు. అమాలేకీయుల్ని వెంబడించనా తరమనా అని అడిగితే తరుము అన్నాడు. వారిని ఖచ్చితంగా ఓడిస్తావు, విజయం నీదే అని దేవుడు చెప్పినప్పుడు, అంటే యుద్ధానికి ముందుగా దేవుడు ఏం చేస్తాడనంటే సహాయం అడిగితే సహకరిస్తాడో ఈ విషయాన్ని ఇక్కడ ఈ ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారనమాట. అండి ఇది రాజుకి సంబంధించిందనంటే బహుశా దావీదు కాలానికి కానీ లేదా సొలొమోను కాలానికి కానీ ఆ తర్వాత రాజులు అభిషక్తులైన రాజులు ఉన్నారు చూసారా, ఆ కాలానికి సంబంధించిన కీర్తన అనమాట అండి. కాబట్టి సాధారణంగా రాజులు లేదా నాయకులు ప్రజలందరినీ దేవుని వైపుకు నడిపించడం కొరకు నైవేద్యాలు, బలులు, దహన బలులు అర్పిస్తూ ఉంటారు. ఇది దావీదు జీవితంలోనూ సొలొమోను జీవితంలోనూ మనం చూస్తాం. అలాగే యేసుప్రభు వారు కూడా ప్రార్థనలు చేస్తూ దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తూ ఆయన దేవుని మీద ఎంతో ఆధారపడి బ్రతికారు. కాబట్టి రాజులందరూ దేవునికి బలులు అర్పిస్తారు, నైవేద్యాలు అర్పిస్తారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అంటే, రాజు యుద్ధానికి గొప్ప కార్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ నైవేద్యాలు, నీ దహన బలులు దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు అని ఇక్కడ రాజును ఈ ప్రజలు బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 20వ వచనం 20వ కీర్తన 4వ వచనం లేదా 4వ చరణం మనం చదువుతున్నప్పుడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈ వాక్యం ఎక్కువగా క్యాలెండర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది.
అంటే సాధారణంగా యుద్ధానికి సంబంధించింది. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, పిల్లలకి పరీక్షలు రాయడానికి వెళ్తున్నారనుకో, నీ కోరికను సిద్ధింపజేసి అంటే నిజంగా నువ్వు సిద్ధపడితే, నువ్వు చదువుకుంటే, బాగా కసరత్తు చేస్తే దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. యుద్ధానికి వెళ్తే యుద్ధాన్ని సఫలం చేస్తాడు, పనికి వెళ్తే పనిని సఫలం చేస్తాడు. ప్రధానంగా మనం ఏం తీసుకోవాలి అని అంటే, నీ కోరికను సిద్ధింపజేసి అంటే ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదే ఆపత్కాలం అంటే. కాబట్టి సందర్భాన్ని అనుసరించి మనం వాక్యాన్ని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిగిలిన వాటికి దేనికైనా మనము ఈ వాక్యాన్ని అప్లై చేసుకోవచ్చు. పరీక్షలకు కానీ దేనికైనా మనం అప్లై చేయొచ్చు. కానీ మొట్టమొదట ఈ కీర్తనలో ఈ వాక్యం నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేయునుగాక అని వాళ్ళు పాడుతున్నది దేనికంటే యుద్ధానికి సంబంధించి, వారు ఎదుర్కొంటున్న ఆపత్కాలం, ఆపదకు సంబంధించి. చుట్టూ ముట్టడించారనుకోండి, లేదా యుద్ధానికి ఖచ్చితంగా వచ్చి విస్తారమైన సైన్యం మనల్ని ఓడిస్తారని తెలిసిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. మన గుర్రాలు ఎక్కడ ఉన్నాయి, మన ఆయుధాలు ఎక్కడ ఉన్నాయని తడుముకోకూడదు, లేకపోతే వాటి మీద ఆధారపడకూడదు. ఈ వాక్యం తర్వాత భాగంలో మనం చూస్తాం. అయితే నీ కోరికను సిద్ధింపజేసి అంటే నీ హృదయ కోరికను దేవుడు అనుగ్రహిస్తాడు. రాజా, నీ యోచనలో లేకపోతే నీ ఆలోచనలో దేవుడు సఫలం చేస్తాడు. నీ కోరిక, నీ ఆలోచన, ఇవి రెండు కూడా సమానార్థాలు అనమాట అండి ఇక్కడ, లేకపోతే పర్యాయ పదాలు. సిద్ధింపజేసి, సఫలం చేసి ఏమైతే ఉన్నాయి ఇవి రెండు కూడా పర్యాయ పదాలు లేదా ప్యారలలిజం అనమాట అండి, సమాంతర పదాలు. కోరిక, ఆలోచన, సిద్ధింపజేసి, సఫలం చేసి. ఎవరనంటే నీ దేవుడు రాజు యొక్క యోచనలను దేవుడే తీరుస్తాడనమాట. రాజు యొక్క సమర్థతను బట్టి కానీ, రాజు యొక్క స్కిల్స్ని అంటే నైపుణ్యాన్ని బట్టి కానీ కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి. అంటే దేవుని చిత్త ప్రకారంగా ప్రజలు బ్రతుకుతే, దేవుని మీద ఆధారపడితే దేవుడే విజయాన్ని అందిస్తాడు అనేది మనము ఈ కీర్తనలో చూస్తాం. 20వ కీర్తన 5వ వచనం మనం చదువుతున్నప్పుడు 25, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. కన్ఫర్మ్గా దేవుడు విడిపిస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము జయోత్సాహము చేయుచున్నాం. అటు వీళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట అండి. అంటే వాళ్ళు విజయాన్ని అందుకున్నట్లుగా వాళ్ళు కన్ఫామ్గా ఈ మాటలు చెప్తున్నారు. నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం. అంటే ఆల్రెడీ వీళ్ళు జెండా ఎగరేసేస్తున్నారనమాట. ధ్వజం ఎత్తడం అని అంటే ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి వెళ్తే వారిని ఓడించిన తర్వాత జెండా ఎగరేస్తారు. ధ్వజం అని అంటే బ్యానర్ అనమాట, జెండా. దేవుని నామమును బట్టి అన్నారు, మేము జయోత్సాహం చేయుచున్నాం. ఎవరిని బట్టి? మా సంఖ్యాబలాన్ని బట్టి కానీ, మా సామర్థ్యాన్ని బట్టి కానీ, లేకపోతే మా ప్లాన్స్, లేకపోతే మా ఎత్తులు పై ఎత్తులు బట్టి కానీ కాదు, మా దేవునిని నామమును బట్టి. నామం అంటే అధికారం అన్నమాట. నామం అంటే ఓనోమ్ అనే గ్రీక్ పదం నుండి నేమ్, అథారిటీ అండ్ క్యారెక్టర్ అండ్ ఫేమ్. కాబట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క అధికారము, వీటిని బట్టి మేము మా ధ్వజమును అంటే మా బ్యానర్ని, మా విజయకేతనాన్ని ఎగరేస్తున్నాం. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. రాజు కూడా ప్రార్థించాలన్నమాట. నీ ప్రార్థనలో యెహోవా సఫలం చేస్తాడని రాజు యొక్క విజయాన్ని ఆశిస్తున్న, రాజు యొక్క విజయానికి రాజు యొక్క విజయాన్ని కోరుకుంటున్న ప్రజలందరూ ఈ కీర్తన పాడుతున్నారనమాట. ఆ తర్వాత భాగంలో మనం చూస్తే దేవుని మీద వారుకున్న భరోసా, కాన్ఫిడెన్స్ అనమాట అండి. వాళ్ళ దేవుని మీద ఎంత నమ్మకం ఉందో. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, చరిత్రలో ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పుడు కూడా రాజా నీ పక్షంగా, మన పక్షంగా దేవుడు కార్యక్రమాలు చేస్తాడు అని 5వ వచనంలో, ఇక్కడ 6వ వచనంలో ఈ మాటలు అంటున్నారు అనమాట. యెహోవా తన అభిషక్తిని రక్షించునని. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరినైతే అభిషేకించాడో, ఎవరినైతే ప్రత్యేకించుకున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు, కానీ నాకు తెలుసు జరగబోయేది ఏంటో నాకు తెలుసు, రాబోయే ఫలితం నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు అటువంటి గొప్ప దేవుడు. ఇశ్రాయేలును నమ్ముకున్న దేవుడు
చాలా గొప్ప దేవుడు, ఎన్నో కార్యాలు చేశాడు. వాళ్ళ పితరులు తమ తర్వాత తరాలకే ఈ విషయాలను అందిస్తూ వచ్చారు. 40వ కీర్తనలో, 44వ కీర్తనలో ఇటువంటి మాటలు, 72వ కీర్తనలో ఇటువంటి మాటలు, 78వ కీర్తనలో మనం ఇటువంటి మాటలని మనం చూస్తాం అనమాట. పితరులు చెప్పారు మాకు అని. గిద్యోను కూడా అంటాడు, మా పితరులను కాపాడిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడా అంటాడు. అంటే దేవుడు తోడుగా ఉన్నాడనమాట అండి అనేక సందర్భాల్లో. కాబట్టి నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణహస్త బలమును చూపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. దేవుడు ఆకాశమందు ఉన్నాడు అనేది, దేవుడు పరలోకమందు ఉన్నాడు అనేది ఇశ్రాయేలు యొక్క నమ్మకం. అందుకనే యేసు ప్రభు పరలోకమందున్న మా తండ్రి అని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధాకాశంలో నుండి ఉత్తరం ఇస్తాడని ఈ కీర్తనలో వాళ్ళు చదువుతున్నారనమాట. లేకపోతే పాడుకుంటూ ఉన్నారు, చెప్పుకుంటా ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు. అంతేగాని మా దేవుడు అవతారం ఎత్తాడు, భూమి మీదకి వచ్చాడు, అబ్రహాం దగ్గర కాళ్ళు కడుక్కున్నాడు, మాంసం తిన్నాడు, ఇటువంటి అసలు ఇశ్రాయేలు యొక్క విశ్వాసంలో ఉండవన్నమాట. ఎందుకంటే వారి దేవుని మీద వారికి ఉన్న భరోసా, మా దేవుడు పరలోకమందు ఉంటాడు, మా దేవుడు పరిశుద్ధ స్థలమందు తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు, మా దేవుడు సీయోనులో ఉంటాడు, ఆయన తన మాట చొప్పున తన సేవకుల్ని బలపరుచుకుని దేవుడు విజయాన్ని ఇస్తాడు అనేది వారి యొక్క నమ్మకం. కాబట్టి యెహోవా తన అభిషక్తుని రక్షించునని, అభిషక్తుడు రక్షింపబడ్డాడంటే ప్రజలందరూ రక్షింపబడ్డట్టే, అభిషక్తుడు రక్షింపబడ్డాడంటే ప్రజలందరూ రక్షింపబడ్డట్టే. గొలియాతు పడిపోయాడంటే ప్రజలందరూ ఓడిపోయినట్టే. దావీదు గొలియాతును పడగొట్టాడంటే ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలీలు విజయాన్ని సాధించినట్లే. కాబట్టి అభిషక్తుని రక్షిస్తే మా అందరికీ రక్షణ వస్తుంది. తన దక్షిణహస్త బలం చేత, అంటే తన చాచిన బాహువు దక్షిణహస్త బలం అంటే ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క సామర్థ్యానికి సూచనగా ఇక్కడ ఉపయోగించబడింది. పరిశుద్ధాకాశంలో నుండి ఉత్తరమిచ్చే దేవుడు. కాబట్టి యుద్ధానికి ముందు దేవుని రక్షణపై వారికున్న నమ్మకం, వారికున్న కాన్ఫిడెన్స్, భరోసా. కాబట్టి యుద్ధానికి ముందు దేవుని రక్షణపై వారికున్న నమ్మకం, వారికున్న కాన్ఫిడెన్స్, భరోసా ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. చరిత్రలో ఇశ్రాయేలు పక్షంగాను రాజులను బలపరచడం ద్వారాను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో విజయాలు అందించాడు. ఆయుధాలు లేకుండా ప్రజలకు కనీసం యుద్ధం చేయకుండా కూడా విజయాన్ని ఇచ్చాడు దేవుడు. హిజ్కియా కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తాం. 27 కీర్తన 27 మనం చదువుతుంటే ఇదే కీర్తనలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడుతాం. రథాలు ఉన్నాయనుకోండి, రథాలు మాకు ఇన్ని ఉన్నాయనుకుంటారు. రథాలన్నింటినీ దేవుడు నీట ముంచేశాడు. ఐగుప్తు రథాలు, ఐగుప్తు సైన్యం, ఐగుప్తు ఆయుధాలు, ఐగుప్తు శక్తి, సామర్థ్యం, ప్రాబల్యం అంతా సముద్రంలో కలిసిపోయింది. వాళ్ళ రథాలను బట్టి గర్విస్తూ ఉంటారనమాట అండి. దేవుడికి రథాలు అక్కర్లేదు. రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి, అంటే యెహోవా దేవుని యొక్క అధికారాన్ని బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టి, ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం అతిశయపడతాం. అతిశయిస్తామంటే మన యొక్క కాన్ఫిడెన్స్ ఆయనలో ఉందని, గర్వపడిపోయి మేసాలు తిప్పేస్తామని కాదండి. దానికి సంబంధించింది కదా ఇక్కడ గర్వపడుదురు, అతిశయపడుదురు అనే మాట ఇక్కడ మేసాలు తిప్పేస్తారని లేకపోతే తోటలు కొట్టేస్తారని కాదు. కాబట్టి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, వారి యొక్క నమ్మకం వారి దేవునిలో ఉంది. కొన్ని రాజ్యాలు తమ సైనిక బలాన్ని నమ్ముతాయి. అయితే ఇశ్రాయేలు ఎప్పుడూ దేవుని నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నప్పుడు 17, 16 జ్ఞాపకం ఉంచుకోవడం చాలా సులువు. 17, 16 ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు రాజులకు విపరీతమైన ఆయుధ సంపత్తి ఉండకూడదని దేవుడు ముందుగానే చెప్పాడు. వారికి ఆయుధాలు సంపాదించుకునే అనుమతి లేదు. 16, 17 చదువుతున్నప్పుడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. కాబట్టి సంపాదించుకోకూడదు, హెచ్చుగా సంపాదించుకోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అవసరాన్ని బట్టి పర్వాలేదు, కానీ వాటి మీద ఆధారపడేంత అవసరం లేదనమాట. ఏదైనా అంతే. యెషయా గ్రంథం 31:1
యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యందు విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యంలనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ. ఇది అహాజు కాలంలో జరిగిందనమాట అండి. అలాగా అహాజు ఐగుప్తు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏం చేశారనంటే, అష్షూరీయులు వచ్చి అహాజును లేదా ఇశ్రాయేలును పూర్తిగా బలహీనపరచడం, ఇశ్రాయేలుని అయితే చెరకు తీసుకొని పోవడం మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టాలి, యెహోవా యొద్ద విచారించాలి. దేవా, ఇటువంటి ఆపత్కాలం, విపత్తు, ప్రమాదం, యుద్ధం మా మీదకి ముంచుకొస్తుంది, మేమేం చేయాలి? ఆ విధంగా దేవుని యొక్క సహాయాన్ని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నప్పుడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయంని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా దేవుని యొద్ద విచారం చేయడం అనేది, మన ఆరోగ్యం బాగుండకపోయినా, సమస్యలు వచ్చినా, ఆర్థికంగా సమస్యలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, యుద్ధం వచ్చినా, ఏమొచ్చినా దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు మనకి తగిన సమయంలో మనం చేస్తున్న భక్తిని బట్టి మన హృదయానికి దేవుడు లేకపోతే వాక్యానుసారంగా మంచి సలహాలు, మంచి ఉపాయం, మంచి ఉత్తరం దేవుడు అందిస్తాడు. అప్పుడు ముందుగా దేవునికి మనందరం ప్రధానమైన పీట వేయాలి, అంటే ప్రాధాన్యతను ఇవ్వాలనేది మనం ఈ గ్రంథంలో చూస్తాం. కీర్తనల గ్రంథం 33:16, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఏ రాజైనా సరే, అందుకని ఇక్కడ ఏ రాజును అన్నాడు, ఏ వీరుడును, ఏ రాజైనా ఏ వీరుడైనా సేనా బలం కానీ అధిక బలం కానీ ఏది కూడా అతను రక్షించదో తప్పించదు. తప్పించేవాడు రక్షించేవాడు దేవుడే అనే మాట ఇశ్రాయేలు పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న తమ రాజు విషయంలో కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సామెతల గ్రంథం 21:31 మనం చదువుతున్నప్పుడు, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. యుద్ధం వస్తుందంటే గుర్రాలన్నిటినీ, ఆయుధాలన్నిటినీ సిద్ధం చేసేసుకుంటారు. కానీ రక్షణ యెహోవా ఆధీనం. ఎందుకనంటే దేవుడు రక్షించాలనుకుంటే రక్షిస్తాడు. రక్షణ ఏ పక్క నుంచి అయినా ఏ విధంగా అయినా వస్తుంది. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం అదే చూసాం. 28 మనం చదువుతున్నప్పుడు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిల్చున్నాం. వారు అని అంటే ఇక్కడ వీళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి ఆపత్కాలం ఆపద వచ్చేటట్లుగా చేసిన వాళ్ళు ఏమైపోతారంటే నేల మీద పడిపోయారు, మనం లేచి చక్కగా నిల్చున్నాం. అంటే దేవుడు ఎంత భరోసాని ఇస్తున్నాడో ప్రజలు కూడా అంత నమ్మకంగా ఈ కీర్తన పాడుతున్నారనమాట. దేవుని అందు భరోసా ఉంది, మేము నిలబడ్డాం, వాళ్ళు పడిపోయారు. నిలబడ్డం అనేది విజేతలుగా చేయడం, పడిపోవడం అనేది నాశనానికి మనం ఇక్కడ గుర్తుగా చూస్తాం అనమాట. శత్రువులు నేల మీద పడిపోయారని అంటే, లేదా కీర్తన 18:39 మనం చదువుతున్నప్పుడు, నా క్రింద అణిచివేసితివి అంటాడు. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, బలం కూడా నీదే అంటున్నాడు ఇక్కడ, బలమును ధరింపజేసితివి. నా మీదకు లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా మీదకు లేచారు, వాళ్ళని ఏం చేసావు అంటే అణిచేసావు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా ఉంచే వరకు, ఫుడ్ స్టూల్ అనమాట అండి, కాలు పెట్టుకునే పీట, పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వనుకు నా పక్కనుండు, స్థిరంగా ఉండు, నిశ్చలంగా ఉండు, భయం లేకుండా ఉండని దేవుడు చెప్పారనమాట. 110 కీర్తన 1వ వచనం. కాబట్టి క్రింద పడిపోవడం, అణిచివేయడం, పాదాలకు పీఠంగా చేయడం, ఇవన్నీ కూడా విజయానికి సూచన అనమాట. వాళ్ళేమో భూమిపై పడిపోయి ఉన్నారు, వీళ్ళేమో దేవుణ్ణి నమ్ముకుని స్థిరంగా ఉన్నారు, నిలుచున్నారు అనమాట. నాశనం అయిపోయారు, ఏమయ్యారంటే అపజయం వచ్చింది వాళ్ళకి అని. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో రాజుని గెలిచిన తర్వాత యెహోషువ ఏం చేస్తాడంటే వాళ్ళ తల మీద కాలు పెడతాడు. తమ పాదముల కింద ఉన్నారు అని అంటే ఓడిపోయారు,
పూర్తిగా సంపూర్ణంగా లొంగిపోయారు అని అర్థం అనమాట అండి. దావీదు గొలియాతును ఓడించినప్పుడు అతను నేల కూలిపోయాడు. దావీదు నిలిచి అతని కత్తి తీసుకుని అతన్ని యొక్క శిరస్సును ఛేదించడం మనం చూస్తాం. కాబట్టి నేల మీద పడిపోవడం అంటే దేవుడు మనకి విజయాన్ని అందించి వాళ్ళనే కూల్చేస్తాడు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిల్చున్నాం. చక్కగా నిలబెట్టే దేవుడు అని ఈ కీర్తనలో వాళ్ళందరూ పాడుకుంటున్నారనమాట అండి. మనము యేసుక్రీస్తునందు విజేతలం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనకి రోమీలకు రాసిన పత్రికలో చెప్తాడు. చివరిలో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సాతాను పాదముల క్రింద శీఘ్రంగా చితకతొక్కిస్తాడు అంటాడు. 16:20లో సాతానును కాళ్ళ క్రింద లేదా పాదాల క్రింద చితక త్రొక్కడం అంటే అల్టిమేట్గా తుదకు ఫైనల్గా విజయం మీదే. కాబట్టి మరణమైన, రాబోనుదైన, జీవమైన ఏదైనా సరే మన క్రీస్తునందులో దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్తాడనమాట. అలాగే ఈ ప్రజలు కూడా మనం చక్కగా నిలిచిన వాళ్ళు నేలను కృంగిపోయారు అని 8వ వచనంలో చెప్తున్నారనమాట అండి. 9వ వచనం మనం చివరిగా చదువుతున్నప్పుడు ఫైనల్గా ప్రేయర్ యొక్క ముగింపు ఏంటంటే, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. యెహోవా రక్షించుము, మేమందరం మొరపెడుతున్నాం, రాజు మాకు ఉత్తరం ఇస్తాడు. అంటే యుద్ధంలో రాజు రక్షింపబడాలని కోరుతున్నారనమాట. దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నారనమాట. జయోత్సవం, ఇటువంటి మాటలు మనము ఎన్నో మాటలు ఈ కీర్తనలో చదువుకుంటాం. కాబట్టి ఈరోజు మనం ఈ కీర్తన నుండి ఏం నేర్చుకున్నామనంటే, 20వ కీర్తన యుద్ధానికి వెళ్ళే ముందు దావీదు లేదా దేవుని అభిషేక్తుని కొరకు దేవుని ప్రజలు చేసిన ప్రార్థనగా ఈ కీర్తన మనం చూస్తాం అన్నమాట అండి. రాజు యొక్క విజయాన్ని బట్టి, రాజు యొక్క క్షేమాన్ని కొరకు, రాజు యొక్క విజయం కొరకు, క్షేమం కొరకు దేవుని శక్తి మీద ఆధారపడి దేవుడు కాపుదలను ఇస్తాడనే నమ్మకంతో ఈ కీర్తనను వారు పాడుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తన అభిషేక్తులను రక్షిస్తాడో, ఆపత్కాలం ముందు దేవుడు ఉత్తరమిస్తాడో, ఉద్ధరిస్తాడో, యుద్ధకాలం ముందు దేవుడు సహాయం చేస్తాడో, నీ నైవేద్యాలు, నీ దహన బలులు దేవుడు మర్చిపోలేదు, దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు, వాటిని అన్నింటిని అంగీకరించాడు. అంగీకరించిన బలులు కూడా ఉన్నాయి. మనం హేబేలు, కయ్యను కానీ, నాదాబు, అబీహులు కానీ అంగీకరించలేదు. అయితే ఇక్కడ రాజు దేవుని ఆమోదం, అంగీకారం పొందాడు అనడానికి నీ నైవేద్యాలు, నీ దహన బలులు దేవుడు అంగీకరించిన గాక, దేవుడు అంగీకరించేలాగా అర్పించు రాజా, అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి చరిత్రలో అనేకమైన యుద్ధాలు, అనేకమైన విజయాలు ఇశ్రాయేలు ప్రజలు పొందిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మనల్ని దేవుడు క్రీస్తునందు విజేతలుగా చేశారు. దేవుడు క్రీస్తునందు మనల్ని రాజులేని యాజక సమూహంగా చేశారు. మన యొక్క క్యాప్టెన్ యేసుక్రీస్తు మన ముందు యుద్ధాలన్నిటినీ జయించి విజయాన్ని సాధించి ముందుకు మనల్ని అందరినీ విజేతలుగా నడిపించుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఆయన రక్తం కారినంతగా పోరాడాడు. మనం అంతవరకు పోరాడలేదు, కానీ మనల్ని అందరినీ మరింత మంచి మార్గంలో మన ప్రభు, మన రక్షకుడు ఆయన విజయం సాధించి మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుకి విజయాన్ని ఇచ్చాడు, అలాగే మనందరికీ కూడా విజయాన్ని ఇస్తాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క కోరికను సిద్ధింపజేసి ఆయన ఆలోచనలన్నింటినీ సఫలం చేశాడు. ఆ విషయాలు మనము 17వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తాం. యేసుక్రీస్తు యొక్క విజయోత్సాహం, ఆయన విజయ ధ్వజం మనం ఎత్తుకుని ఈ భూమి మీద లోకంలో జ్యోతుల వలె మనం వెలుగుతూ భూమి మీద మనం బ్రతకాల్సి ఉంది. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలన్నిటినీ సఫలం చేసి మన ప్రధాన యాజకుడు మనకు సహాయం చేస్తూ ఉండగా మనల్ని విజేతలుగా నడిపిస్తాడు. దేవుని మీద భరోసాతో యేసుక్రీస్తు నడిచిన మార్గంలో మనం నడుస్తూ సంపూర్ణమైన దేవుని కృపను పొందడానికి మనము దేవుని ప్రియమైన పిల్లలుగా యేసుక్రీస్తునందు మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి కొనసాగాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. శ్రద్ధగా వారందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృపమయుడ, మా నాయన, మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప గ్రంథాన్ని మా తండ్రి మీ పక్షంగా నిలబడి అనేకమైన విజయాలు సాధించిన మీ ప్రజలను, మీ రాజులను,
మీ అభిషక్తులను జ్ఞాపకం చేసుకుని గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. వారి నైవేద్యాలని, వారి దహన బలులను, ప్రార్థనలను, వారి యొక్క హృదయపు కోరికలను, ఆలోచనలు సిద్ధింపజేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మా అవసరతలు, మా ఆలోచనలు, మా ప్రార్థనలు కూడా సిద్ధింపజేసి మమ్మల్ని విజేతలుగా నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు. మన ఆయన వారి వల్లే మేము కొనసాగిపోయినట్లుగా మీ సహాయం తెచ్చండి. వారిలో అనేకులు తప్పిపోయారు తండ్రి. మేము ఆ విధంగా తప్పిపోకుండా వారిని బట్టి హెచ్చరింపబడి, బోధింపబడి మా జీవితాలు సరి చేసుకునేటట్లు మీ సహాయం దయచేయండి తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రాజును బట్టి స్తోత్రాలు. ఆయనను మాకు ప్రభుగాను క్రీస్తుగాను నియమించి మా రాజుగా, మా యజమానిగా మాకు అందించినందుకు స్తోత్రాలు. అటువంటి గొప్ప నాయకుని యొక్క నాయకత్వంలో, అటువంటి రాజుగారి యొక్క పరిపాలనలో మేమందరము మన ఆయన నిర్భయంగా ముందుకు కొనసాగినట్లు మీ సహాయం దయచేయండి. మీ గ్రంథాన్ని బట్టి మేము ధైర్యంగా, మీరిచ్చిన భరోసాను బట్టి మా తండ్రి నిర్భయంగా మా జీవితాలని అన్ని పరిస్థితుల్లో, అన్ని ఆపత్కాలాల్లో, విపత్తుల్లో, సమస్యల్లో ధైర్యంగా నడిపించుకోగలిగినట్లు మీ సహాయం దయచేయండి. మీ సూచనలు, మీ మార్గాలు మీ గ్రంథం ద్వారా మాకు బోధించినందుకు స్తోత్రాలు. వాటన్నిటినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా కొనసాగడానికి మీ సహాయం దయచేయండి. మీ కుమారుడు ద్వారా మీరు మాకు రక్షణ ఇచ్చినందుకు స్తోత్రాలు. మా రక్షణలో మేము కొనసాగుతూ మా తండ్రి తొదకు మీ కుమారుని యొక్క ఆగమనంలో మేమందరము మీ ప్రియమైన బిడ్డలుగా మన ఆయన మీ సన్నిధిలో నిరంతరం ఉండినట్లు మీ సహాయం దయచేయండి. నిరంతరం మీ కార్యక్రమాలని కొనసాగిస్తున్న మీ ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి, దీవించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నవారు అన్నట్లయితే మీ సహాయం అందించండి, బలపరిచి స్వస్థపరచండి. ఈ రాత్రికాల దీవెన విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.